మీకు తెలుసు చిత్తూరు జిల్లా చంద్రబాబు గారి సొంత జిల్లా. బేసిక్ గత ఎన్నికల్లో ఈ జిల్లాలో సీట్లు పెద్దగా రాలి, ఆయన ఒక్కడే గెలిచినట్టున్నారు. సో ఈసారి తెలుగుదేశం పార్టీ కాన్సంట్రేషన్ చాలా ఎక్కువ ఉంది ఈ జిల్లాలో. ప్రతి నియోజకవర్గం మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మానిటర్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చిత్తూరు జిల్లాని ఈసారి కైవసం చేసుకోవాలి. దానికి తోడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు యాడ్ అయ్యాడు. ఇక్కడున్న బలిజల్లో మెజారిటీ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు. ఈ రెండు పార్టీల పొత్తు మీ మీద ఏం ఎఫెక్ట్ ఉండదా? మీ సత్యవేడి కాన్స్టిట్యూన్సీ తెలిసినంత వరకు అక్కడ ఉండదు. వాళ్ళది ఏమన్నా టౌన్ ఏరియాలో కొద్దిగా ఉందేమో కానీ విలేజ్ ఏరియాలో ఏం లేదు. ఎంతమంది కలిసినా జగన్ ఏం చేయలేరు. ఈసారి కూడా ఖచ్చితంగా సీట్లు ఎన్నైనా కానివ్వండి, గవర్నమెంట్ జగన్ గవర్నమెంటే, వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తుంది. ఎందుకు కాన్ఫిడెన్స్? నేనేంటంటే మా కాన్ఫిడెన్స్ మాకుంది. సూటిగా అడుగుతున్నాను, మీకు ఇబ్బంది కలిగించవచ్చు. చెప్తే అమ్మగారి పేరు చెప్తున్నారు, లేదా జగన్ గారి ఫోటో చూసి నాకు వేయాలంటున్నారు. రాజేష్ ముఖం చూసి, రాజేష్ మాట చూసి, రాజేష్ విజన్ చూసి గంగాధర్ నెల్లూరు నేను తెలుసు అందరికీ. నేను వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు నేను చెప్తాను నా గురించి. ఒక 15 days 20 days తర్వాత మళ్ళీ రండి, అప్పుడు నా గురించి మళ్ళీ నేను చెప్పుకుంటా. ఇప్పుడు నేను కొత్త కాబట్టి నాకు జగన్ అన్న ముఖ్యము, ఆయన ఫోటో తీసుకొని చెప్తున్నాను. అది ఇప్పుడు తమిళనాడుతో లింక్ అయింది కానీ మీకు తమిళ్ వచ్చా? అంటే మేము తమిళియన్స్ దాదాపు ఒక 60-70% వచ్చు. 60% తమిళియన్స్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు కదా. ఎందుకంటే మా గంగాధర్ నెల్లూరు కూడా తమిళ్ ఉంది కదా. నేను అర్థం చేసుకుని 75% అర్థం చేసుకుంటాను, ఒక 50-60% మాట్లాడతాను. ఓకే, టోటల్గా ఇటు పరిస్థితిలో సత్యవేడి నుంచి అసెంబ్లీలో అడుగు పెడతారు. విన్నింగ్ వైఎస్ఆర్ పార్టీ, నేను అసెంబ్లీలో అధ్యక్ష అంటారు అంతే ఖచ్చితంగా. అంటే మీకున్న అడ్వాంటేజీ బేసిక్గా చిత్తూరు జిల్లా అంటే జగన్ గారికి కూడా చాలా హెవీ వెయిట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు చంద్రబాబు గారికి టార్గెట్ అయి ఉండొచ్చు జిల్లా. అదే చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో వాళ్ళందరినీ ఓడించాలన్న పట్టుదల జగన్ గారికి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎంపీ సీట్లు కానీ, ఎమ్మెల్యే సీట్లు కానీ, లాస్ట్ టైం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అన్నీ వచ్చినట్టున్నాయి ఆల్మోస్ట్. ఆ కుప్పం తప్ప ఈసారి కుప్పం కూడా ఎట్టి పరిస్థితిలో కొట్టాలి అంటున్నారు జగన్ గారు. కొడతారు, టైట్ ఫైట్ ఇస్తున్నారు ఇప్పటికే. భరత్ యువకుడు, ఖచ్చితంగా టైట్ ఫైట్ అక్కడ. అది ఆయనకి అప్పుడే చెమటలు పడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఖచ్చితంగా టైట్ ఫైట్ అక్కడ. వైనాట్ 175 అంటూ ఉన్నారు కదా, అది కుప్పం నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు. సాధ్యమైన మీరు జిల్లావాసి, అంతే మీ జిల్లావాసి. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కూడా ఆల్రెడీ ఇప్పటికే తిరుగుతున్నారు. మిథున్ రెడ్డి పెద్ద ఆయన దాన్ని ప్రిస్టేజ్గా తీసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా కుప్పంని కొట్టాలనే ఉన్నాం. పెద్ద ఆయన అంటే మీరు పెద్దిరెడ్డి గారు? పెద్దిరెడ్డి గారు మాకు పెద్ద ఆయన అంటే ఆయనే, పెద్దిరెడ్డి గారు. ఆయన అక్కడ తిరుగుతున్నాడు కదా, ఆయన కూడా ఈసారి క్లీన్ స్వీప్ చేస్తారా జిల్లాని? తిరుగుతున్నాడు. క్యాండిడేట్ ఎవరైనా కానీ వెనకాల అయిన సపోర్ట్ అది. ఈ జిల్లా క్లీన్ స్వీప్ చేస్తారు ఈసారి ఖచ్చితంగా. జగన్ గారు గిఫ్ట్ ఇస్తారు అంతే. ఒక్కసారి మీరు తీసుకోండి ప్రీవియస్, ఒక్కసారి తప్పిస్తే వాళ్ళ టీడీపీ మెజార్టీ, మేజర్గా టికెట్లు ఎప్పుడు కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ కాంగ్రెస్కి వస్తానేది, ఇప్పుడు వైఎస్ఆర్కి వస్తుంది. అల్టిమేట్గా ఒకవేళ గెలిచితే నేను ఇందాక అన్నట్టు జగన్ గారికి ఈ జిల్లా అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు జిల్లా కాబట్టి ఇక్కడ గెలిచి నా పార్టీలో